come onto the stage to receive the kit. Yes, please. Here. Madam, here. Okay, ma'am, here. Next we have Lata Josephine Garu. Okay, ma'am, here. Yes, sir. Ma'am, here, ma'am. Claps. Thank you. Next we have Neeru Datta Garu. Okay, here. That. Madam, madam, madam. Okay, ma'am, here. Thank you. తెలుగులో ఇంగ్లీష్ పదాలతో తెలుగు మాట్లాడతాను నేను. నేడు నన్ను ఈ యొక్క సుహార్త్ ఫౌండేషన్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినటువంటి హితేషి గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ అ వెరీ గుడ్ మార్నింగ్. ఎస్పెషలీ టు ద స్టూడెంట్స్. వాళ్ళు ఓపికగా నాకు తెలిసి 9 గంటల నుండి వెయిట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ జరుపుకోవాలని, అలాగే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే మళ్ళీ వెళ్ళి క్లాసెస్లో కూర్చోవాలని. వాళ్ళందరికీ కూడా శుభోదయం. నేటి ఈ సమాజంలో మహిళలకి, అమ్మాయిలకి సంబంధించి ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది. దానిలో భాగంగా గత కొన్ని వందల సంవత్సరాలుగా నెగ్లెక్ట్ అయినటువంటి జెండర్ మన ఫీమేల్ జెండర్, అది ఈ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రకరకాల ప్రొఫెషన్స్లో మహిళలు ఆరితేరి ఆటలే కానివ్వండి, పాటలే కానివ్వండి, చదువులే కానివ్వండి, సైంటిస్ట్ అవ్వడం దగ్గర నుండి అన్ని రకాలుగా మహిళలు ముందుకు దూసుకు వెళ్తున్నారు. కానీ మనము ఈరోజు ఈ స్కూల్లో ఉండి మనము అమ్మాయిలుగా ముందుకు సాగాలి, మనకి నచ్చిన ప్రొఫెషన్ని మనం ఎంచుకొని తీరాలి అంటే మనం ముఖ్యంగా రెండు విషయాలు మన గురించి మనమే ఆలోచించడం, మరియు ఇతరులు కూడా మన గురించి ఈ యాంగిల్స్లో ఆలోచించడం చాలా ముఖ్యం. అది ఒకటి ఆరోగ్యం, మరొకటి సేఫ్టీ. ఇక్కడ మరి అందరికీ తెలుసో లేదో, నేను మెడిసిన్ చదివి తర్వాత పోలీస్ ఆఫీసర్ని అయ్యాను గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా. కానీ మెడిసిన్ చదివినన్ని రోజులు నా ఆరోగ్యం అంతంత మాత్రమే. 40 కిలోలు కూడా ఉండేదాన్ని కాదు నేను, నాట్ ఈవెన్ 40 కిలోస్. అట్లాంటిది డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాక ఆరోగ్యం ఎందుకు కాపాడుకోవాలి అనేది నాకు ముఖ్యంగా అర్థమైంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఆరోగ్యం జస్ట్ తినడం, ఆడుకోవడం, కంటి నిండా నిద్రనే కాదు, అమ్మాయిలకి నెల నెల అయ్యేటటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ వలన కూడా ఆరోగ్యం దెబ్బతినవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది, నార్మల్గా జరగాల్సిన మెన్స్ట్రువల్ సైకిల్ లాగా కాకుండా ఇంకా వేరే ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉంటే వెంబటే మీ ఫ్యామిలీ మెంబర్స్కో లేదా వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మీరు నమ్మే టీచర్కో చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అట్లాగే మనము మన మెన్స్ట్రువల్ హైజీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నామో అనేది కూడా ముఖ్యం. దానిపై కూడా మీరు శ్రద్ధ వహించాలి. ఇందులో భాగంగానే సుహార్త్ ఫౌండేషన్ వారు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ అనేవి ఉపయోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. I congratulate Suharth Foundation for such a great initiative. ఇది కాకుండా ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రొఫెషన్ గురించి ఇందాకనే రిటైర్డ్ డీసీపీ సార్ మాట్లాడారు. కానీ నా తరఫు నుండి విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అమ్మాయిలే కాదు, ఈ వయసులో ఉన్న ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా చాలా రకాల డిస్ట్రాక్షన్స్కి లోనవుతారు. చాలా రకాల విషయాలు వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. కానీ అది మన ఎదుగుదలకి దోహదపడుతుందా లేదా అని ఆలోచించి దానిపై ముందడుగు వేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పడం జరుగుతుంది. డిస్ట్రాక్షన్స్ అంటే ఏవో చాలా దూరం నుండి వచ్చి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం కాదు. మీ ఇంటి పక్కనే ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. ఇంట్లో ఉండేవి, మీ చేతిలో ఉండే డిస్ట్రాక్షన్స్ ఏంటవి? సెల్ ఫోన్ని 2 రకాలుగా వాడొచ్చు. ఒకటేమో మన చదువులో మనకి ఒక ఫ్రెండ్ లాగా, మనకు తెలియని విషయాలు తెలియజేసే ఫ్రెండ్ లాగా వాడొచ్చు. రెండోది మనకి ఫ్రెండ్స్ లేరనో, ఫ్రెండ్స్ అందరూ ఊరెళ్ళిపోయారనో, ఇంకో విషయం వలననో ఆ సెల్ ఫోన్ ప్రొవైడ్ చేసే ఎంటర్టైన్మెంట్, గేమ్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఇంకా దాదాపు ప్రతిదీ టీవీలో వచ్చే ప్రతిదీ ఇక్కడ వస్తుంది మొబైల్లో. కాబట్టి ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ నుండి మీరు దూరంగా ఉండడం, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది నా యొక్క అభిప్రాయము. అది మీరందరూ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంచి ప్రిన్సిపల్ గారు, మీరందరూ క్లాప్స్ కొడుతున్నప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్లాప్స్ మీ ప్రిన్సిపల్ గారికే వచ్చాయని విన్నాను. సో మీ ప్రిన్సిపల్ గారు కూడా ఇట్లాంటి విషయాలను, అంటే సెల్ ఫోన్ వాడకం కానివ్వండి, స్క్రీన్ వాడకం కానివ్వండి, అనవసర విషయాలకి వీటిని వాడడం అనేది తగ్గించుకోవాలి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయము, ఇక్కడున్న డాక్టర్లందరూ నాతో ఏకీభవిస్తారు. సెల్ ఫోన్ వలన మీ యొక్క అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. మీరు 45 నిమిషాలు కంటిన్యూస్గా క్లాస్లో కూర్చునేంత ఓపిక కూడా కోల్పోతారు. మీ మైండ్ మిమ్మల్ని అలా తయారు చేస్తుంది. కాబట్టి ఈ రెండు, ఒకటేమో మీ ఎదుగుదలకి ఇబ్బందికరము, ఒకటేమో మీ ఆరోగ్యానికి ఇబ్బందికరం. కాబట్టి స్క్రీన్స్ని మ్యాక్సిమం టైం అవాయిడ్ చేయండి. ఇది కాకుండా ఆపేయమంటారా? ఇది కాకుండా నేను చూసే డే టు డే లైఫ్లో నిన్న నేను ఒక 40 జడ్జిమెంట్స్ అంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి వెలువరించినటువంటి జడ్జిమెంట్స్ని స్టడీ చేస్తున్నప్పుడు దాదాపు 90% కేసుల్లో అమ్మాయిలు విక్టిమ్లుగా 16 నుండి 17 సంవత్సరాల పిల్లలే ఉంటున్నారు. దీనివల్ల అర్థమైంది ఏంటంటే మనము ఈజీగా డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతాము, మనము డైవర్ట్ అవుతాము. ఈ అమ్మాయిలందరూ ఏం చేశారంటే ఒక అబ్బాయిని నమ్మి ఆ అబ్బాయితో వెళ్ళిపోవడం, 4-5 రోజులకి నిజాలు తెలుసుకొని తిరిగి రావడం. ఇలాంటి డిస్ట్రాక్షన్స్కి కూడా మీరు గురి కావద్దనేది నా యొక్క సూచన. ఇంకొక విషయానికి వస్తే, మరి మమ్మల్ని సేఫ్గా ఉంచేది ప్రభుత్వమే కదా, ప్రభుత్వమే అన్నీ చేయాలి కదా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. ఎంతమంది షీ టీమ్స్ పేరు విన్నారు? నిజంగా చెప్తున్నారా లేకపోతే ఊరికనే చేయెత్తుతున్నారా?
సరే, ఏ ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే షీ టీమ్స్ వస్తారు? అందరూ షీ టీమ్స్ కూడా డయల్ 100 చేస్తేనే వస్తారు. డయల్ 100 చేసి మీ యొక్క సమస్యని, అట్లాగే మీ యొక్క ఎక్కడ ఈ సమస్య ఉందో అక్కడికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా షీ టీమ్స్ని పంపడం జరుగుతుంది. అట్లాగే వాట్సాప్ ద్వారా కూడా, అట్లాగే మీరు ఏమీ కాల్స్ చేయకున్నా మిమ్మల్ని డిఫరెంట్ పబ్లిక్ ప్లేసెస్లో మీకున్నటువంటి రిస్క్ని మైండ్లో పెట్టుకొని షీ టీమ్స్ డికాయ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. సీక్రెట్గా మీకు తెలియకుండానే మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి షీ టీమ్స్ పై కూడా మీకు అవగాహన ఉండాలి. ఇట్లాగే ప్రతి సంవత్సరం కొత్త కొత్త పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి షీ టీమ్స్ గురించి అవేర్నెస్ చాలా ముఖ్యం సార్. ఐ థింక్ ఎక్స్క్లూజివ్ షీ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడితే మంచిది. దిస్ ఇయర్ మీ ప్రిన్సిపల్ గారే మాకన్నా ముందంజలో ఉన్నారు. 2 సార్లు ఆల్రెడీ మీకు షీ టీమ్స్ గురించి చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. నిన్ననే 5 వేరు ప్రాంతాలలో అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న ఆకతాయిల్ని తీసుకొచ్చి మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇలాగే నేను ఇందాక చెప్పాను, కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన కేసుల్లో 16 నుండి 17 సంవత్సరాల పిల్లలు ఉన్నారని, వాళ్ళు ఎదుర్కొనే ఇట్లాంటి సమస్యకి భరోసా సెంటర్లు కూడా ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. భరోసా సెంటర్లలో ఎవరిని నమ్మలేదు, మీరు మీ పేరెంట్స్ని నమ్ముకోలేదు, మీ టీచర్స్ని నమ్మడం కష్టం అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో మీరు భరోసా సెంటర్కి రావచ్చు. భరోసా సెంటర్లో మీ యొక్క ఇబ్బందులని వాళ్ళతో షేర్ చేసుకుంటే అప్రోప్రియేట్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దగ్గరికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తారు. అక్కడి నుండి మీ జర్నీ అంతా సేఫ్గా సాగుతుంది. సో ఈ నమ్మకం, మీరు ఎదిగే క్రమంలో ప్రభుత్వం కూడా మీతోనే ఉంది, మీకే సపోర్ట్గా ఉంది అనేది చాలా ముఖ్యంగా మీరు నమ్మవలసిన విషయము. అండ్ అట్లాంటి సమస్యలు ఏదేమైనా మీ సార్, డూ యూ హ్యావ్ సంఘమిత్రస్? అంటే దీంట్లో స్కూల్లో డెసిగ్నేటెడ్ నోడల్ టీచర్ ఎవరైనా ఉన్నారా వాళ్ళకి సమస్య చెప్పుకోవడానికి? వాళ్ళని షీ టీమ్స్కి కానీ భరోసాకి కానీ తీసుకెళ్ళగలిగే ఉన్నారా? ఓకే. సో మీ నోడల్ టీచర్ గురించి మీకు తెలుసా? మీ స్కూల్ నుండి ఒక స్వాగతం చెప్పాలి. మీలో ఎంతమంది డాక్టర్ లావణ్య అవుతారు? అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ అవుతారా? హామీ ఇస్తారా? తెలుసా మీకు? జిజ్ఞాసలో శిశువులు, సామర్థ్యంలో యువ శిక్షణలో సైనికులు. వెరసి 200% మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థినులు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫ్రీగా ఉండండి. ఆ చేతి ముందు తీస్తాను. ఎగ్జాక్ట్ రైట్. క్లోజ్ రండి సార్. క్లోజ్ రైట్ సార్. క్లోజ్ రండి సార్. క్లోజ్ రండి సార్. రైట్ క్లోజ్ సార్. ఓకే ఓకే. సార్ ఓకే. Look here all. Here. Today is the second phase of this campaign, right? So this is not just any other activity. This is our campaign about our life, about our dignity, about our pride. So we don't have to shy away like earlier times. We have to speak up. We have to speak up for ourselves and stand for ourselves. You know, it's a very, very, very old saying and very famous also. Hello? Yeah. So this is the phase 2 I was talking about. Last time when we introduced, we have done only 1,000 pads. But empowering and with the help of our sponsors and going every feet together, we could do 10,000 pads today. Can we have a big round of applause for all our sponsors, especially our product sponsor, Safe Hands Foundation.
because of whom we could reach here. And this is not the end. This is just the beginning. We today are very, very proud to announce a very special campaign called as RTM. So do you guys know about RTE? Right to Education? Vinnara? So ivala memu RTM launch chestam ma'am. RTM ante right to menstruation. Okay? So we want to empower every single child, every single girl child, every single woman on this earth, so that nobody lacks this basic hygiene product. And our request to everyone is, see, we go party, we spend a lot of money, all the sponsors, all the guests, all the special guests who are there. It would hardly cost you 1,500 per year to facilitate yearly supply of organic pads for one single girl child and one single woman. So do you think it's a lot? Special guests? 1,500, I repeat, 1,500 only for 1 year supply of dignity, of pride, of menstrual organic sustainable pads, which are not only good for your health, but also amazing for the environment. We are talking about something which is not plastic, which is only sustainable, organic, and made of bamboo. So you all know bamboo, right? Right? So we are making these pads from bamboo, which is very, very safe and very, very healthy, non-toxic to you. You all know Shilpi ma'am spoke about that, Lavanya ma'am spoke about that, Aparna garu chepparu. So everybody is repeatedly talking about these plastic pads. So that is why we are here today, and we just pledged, and we promise you guys that you will not lack menstrual hygiene supply in this, you would say, tenure, or till the time we are operational, we are alive. So our promise to you guys that we will make sure we reach our target 1 million mark, and our big target to eliminate period poverty from this earth. So are you guys with me? Thank you so much, and thank you so much to all our special guests, especially Lavanya garu, Badrinath garu, and all the people who are here today. Our special guests, Lata ma'am, Kapil Dev, Krishna garu, Rupa Bhutashri. I did not introduce her, she just came late. So Rupa Bhutashri, she was there with us even the last time. Come, Madhvi garu, meer kuda okkasarandi. So Rupa Bhutashri, she is also Director India and also Delegate for Save the Girl Child. And Madhvi garu, she is founder CEO of Walk Fit India. So she is the one who is making sure, periods or no periods, we are walking, we are healthy, and we are shining. So India is shining, and she is the contributor in one or the other ways. So we're really proud to have such people join hands with us today, so that this and many more such events are possible. So I would just now request our special guests, every one of you one by one, to speak few words, and then I'll just tell Lavanya. I'll hand over to the... Yes ma'am, continue. ఇట్లనే వెళ్ళిపోండి. వెళ్ళిపోదు గ్రూప్ ఉండమ్మా అక్కడ నుంచో పెద్ద కేబుల్ చిన్న కేబుల్ అన్న బ్యాగ్ ఉంటుంది. అదే మేడం ఇక్కడ చూడండి మేము క్లాప్స్. కంటిన్యూ. ఏంటి ఇంత డల్గా కొడుతున్నారు? మీకు కిట్ రావట్లేదనా? వస్తా వెయిట్ చేయండి. సౌమ్య గారు ప్లీజ్, సౌమ్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. క్లాప్స్ గైస్. సో డల్. ma'am. Yeah, close. Here, ma'am, here. Right, done. నెక్స్ట్ కేబుల్ Madam. మేడం ఓకే మ్యామ్. Yes.
నెక్స్ట్ ఓకే అన్న గ్రూప్ ఫోటో ఓకే మ్యామ్ Okay, done.